జీవన ప్రయాణం ప్రారంభం నుండి తెలుగులో నిర్మించిన తొలి క్రిస్టియన్ టెలిఫిల్మ్ జీవన ప్రయాణం ప్రారంభం నుండి ఆదికాండం తొలి 4 అధ్యాయాలలోని ఇతివృత్తాంతంపై సుమా క్రియేషన్స్ సృజనాత్మకంగా రూపొందించిన మనోజ్ఞ దృశ్య కావ్యం జీవన ప్రయాణం ప్రారంభం నుండి స్వార్థ జ్వాలా సంచాలకులు గుంటూరు యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ వ్యవస్థాపక అధ్యక్షులు రెవరెండ్ పివి రవిప్రసాద్ గారికి ప్రభు అనుగ్రహించిన ఒక ప్రత్యేక దర్శనం జీవన ప్రయాణం ప్రారంభం నుండి. జీవన ప్రయాణాన్ని చాలా విభిన్నంగా మేము చిత్రీకరిస్తూ ఉన్నాం. ఆదికాండంలోని సృష్టి కథనాన్ని వైవిధ్య కోణంలో నుంచి మేము దర్శించాం. మొదటిగా భారతీయ ఆధ్యాత్మిక సాంస్కృతిక నేపథ్యంలో నుంచి ఈ దృశ్య కావ్యాన్ని మేము చిత్రీకరించడానికి పూనుకున్నాం. ఆ తర్వాత కుటుంబ జీవనానికి ప్రాధాన్యతను ఇచ్చి ఆది కుటుంబములో దేవుని కృప ఎలాగూ పరిడవిలుతూ వచ్చిందో దానిని హృదయంగా చిత్రీకరించాం. టూకీగా జీవన ప్రయాణాన్ని గురించి చెప్పుకోవాలంటే బహుశా ప్రపంచంలోనే ఎవరు ఈ కోణంలో సృష్టి కథనాన్ని దర్శించి ఉండరు అని గర్వంగా మేము చెప్పుకుంటాం. మళ్ళీ ఈ జీవన ప్రయాణాన్ని సహజ ప్రాకృతిక వాతావరణంలో మనోజ్ఞంగా మేము చిత్రీకరించాం. ఒక పల్లెటి గ్రామం నుండి ఒక కుటుంబం ప్రయాణానికి బయలుదేరుతుంది. ప్రయాణంలో కుటుంబ సభ్యులు అడిగిన ప్రశ్నకు జవాబుగా ఆ కుటుంబ పెద్ద ఆయన సృష్టి కథనాన్ని వివరిస్తూ ఉంటారు. ఒకవైపు భారతీయ సాంస్కృతిక నేపథ్యం, మరోవైపు సృష్టి క్రమానికి సంబంధించిన ఆది కుటుంబం యొక్క దృశ్య కావ్యం, ఈ రెండు సమాంతరంగా నడుస్తూ ఉంటాయి. దీనిలో ప్రత్యేకంగా ఒక బైరాగి పాత్రను మేము కల్పించాం. జీవన గమనానికి సంబంధించి ఆదిమ యుగం నుండి ఇప్పటి వరకు కొనసాగుతూ ఉన్న రాగద్వేషాలన్నింటినీ ఆ బైరాగి తన తత్వం ద్వారా కథనమంతా వినిపిస్తూ ఉంటాడు. ఈ రీతిగా ఒక నూతన కోణంలో నుంచి ఒక వైవిధ్యమైన రీతిలో జీవన ప్రయాణాన్ని మేము చిత్రీకరించాం. మా చిత్రం మీ ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటుందని, మీలో అనేకమైన ఆలోచనలను రేకెత్తించి వాస్తవం వైపుకు మీ దృష్టిని మళ్లిస్తుందని, నిరంతరమైన దేవుని కృపలో మీరు కూడా పాలు పంపులు పొందేందుకు దోహదపడుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. తప్పక చూడండి. సువార్త జ్వాలా సమర్పించే సుమా క్రియేషన్స్ జీవన ప్రయాణం ప్రారంభం నుండి 2011 జనవరి 15 నుండి ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి 5:30 వరకు మీ శుభవార్త ఛానల్లో తప్పక చూడండి. జీవన ప్రయాణం ప్రారంభం.